బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజాం కాలేజీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నాకు దిగారు విద్యార్థులు. కొన్ని రోజులుగా హాస్టల్లో నాణ్యత లేని ఆహారం ఇస్తూ మంచినీటి సరఫరా లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదని నిరసన తెలిపారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాలేజీ సిబ్బంది పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజువల్స్ లో చూస్తున్నాం. నిజాం కాలేజీ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కొన్ని రోజులుగా హాస్టల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని, మంచినీటి సరఫరా కూడా సరిగా లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రిన్సిపల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు విద్యార్థులు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తామన్నారు. భారీ ఎత్తున చేరుకున్న విద్యార్థులు కాలేజ్ ఎదుట ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ససేమిరా అనడంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి పిఎస్ కు తరలించారు. నిజాం కాలేజీలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే నిజాం కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు ఏదైతే ఆందోళన చేస్తున్నారో విద్యార్థులందరినీ కూడా అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియానికి తరలించడం జరిగింది. ఈ విద్యార్థులు ఏదైతే ఆందోళన వ్యవహారానికి సంబంధించి విద్యార్థులంతా ఒక్కసారిగా రోడ్లపై బైఠాయించి ఈ నిజాం కళాశాల ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు హాస్టల్లో ఉన్న తాము 3 నెలలుగా అటు మంచినీటి వసతి కానీ, నీటి సౌకర్యం కానీ, ఆ తర్వాత నాణ్యమైన ఫుడ్ భోజనం కూడా అందించలేదు అని చెప్పి వారు మండిపడ్డం జరుగుతుంది. ఈ విషయం పైన కళాశాల ప్రిన్సిపల్కి అనేక మార్లు వారి దృష్టికి తీసుకొచ్చామని, ఈ విషయం పైన హాస్టల్ వార్డెన్తో మాట్లాడాలని చెప్పినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన అనేది రాలేదు. దీంతో 3 నెలలుగా కనీసం నీటి సౌకర్యం కూడా లేక తామంతా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కళాశాలకు సంబంధించిన విద్యార్థినులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరికి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఈ విద్యార్థి సంఘానికి సంబంధించిన నేతలు కూడా, అనేక విద్యార్థి సంఘానికి సంబంధించిన సభ్యులు కూడా అక్కడికి చేరుకొని సంఘీభావం చేసి ఆందోళన ఉధృతం చేయడంతో వెంటనే విషయం తెలుసుకున్న తర్వాత అటు అబిడ్స్ పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. పలుమార్లు పోలీసులు ఈ కళాశాల ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి తామున్నాం, వెంటనే వచ్చి సమస్య పరిష్కారం చేయాలి, విద్యార్థులకు ఏదైనా హామీ ఇవ్వండి అని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు ఫోన్ చేసినా కూడా కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా మాట్లాడడంతో కొంత టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. సో ఆందోళనకు దిగిన విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ శాంతి భద్రతల కలగడమే కాకుండా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వెంటనే పోలీసులు వారందరినీ అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియానికి తరలించడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ కళాశాల వ్యవహారం ఏదైతే కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ వ్యవహారానికి సంబంధించి విద్యార్థులంతా కూడా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలలైనా కూడా పట్టించుకోకపోవడం ఇంతకంటే దారుణం, నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుందని కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ మోటార్ బాగు చేశామని చెప్పేసి ₹1,00,000 పెట్టి మోటార్ బాగు చేశామని చెప్తున్నా కూడా ఎక్కడ కూడా దానికి దాఖలాలు లేవు. దాని స్థానంలో కొత్త మోటార్ని బిగించి తమ సమస్య పరిష్కరించాలని కూడా చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదు. అటు స్నానాలు లేక, కనీసం తాగడానికి నీళ్ళు లేక, తిందామంటే భోజనం సౌకర్యం అంటే వసతి కూడా సరిగా లేకపోవడంతో తాము పడుతున్న ఇక్కట్లపైన విద్యార్థులంతా కూడా ఆవేదన వ్యక్తం కూడా చేయడం జరిగింది. లావణ్య, అయితే కృష్ణ, దీనిపైన కాలేజీ యాజమాన్యం ఏమైనా స్పందించారా? దీనిపైన కళాశాల యాజమాన్యం మాత్రం దీనిపైన కొంత నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నారు. గతంలోనే ఏదైతే విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ మోటార్ని బాగు చేయడం జరిగింది. కానీ మళ్ళీ మోటార్ చెడిపోవడంతో దాన్ని అంతా కూడా కావాలని విద్యార్థులంతా పనిగట్టుకొని ఆందోళన చేసి కళాశాల పేరు, ఆ తర్వాత హాస్టల్ వార్డెన్ని టార్గెట్ చేసి ఇదంతా ఆందోళన చేసి ఒక కుట్రలో భాగం అని చెప్పి వారు చెప్తున్నారు. కానీ ఏదైతే 3 నెలల కిందట ఈ మోటార్ మరమ్మత్తు చేసినప్పటికీ కూడా అది ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. ఆ తర్వాత తరచుగా ఏదైతే ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా అనేకసార్లు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్నారు. అయితే దాని స్థానంలో కొత్త మోటార్ను బిగించి తమ సమస్య పరిష్కరించాలి. అలాగే భోజన వ్యవహారానికి సంబంధించి అది ఎప్పుడు వంట చేస్తున్నారో, ఎప్పుడు వండుతున్నారో తెలియదు. భోజనానికి కూర్చున్న సమయంలో దుర్వాసన వస్తుందని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదు. కావాలంటే ఏదైతే హాస్టల్లో వండుతున్న ఆ భోజనాన్ని తీసుకెళ్లి ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది మంచి నాణ్యమైన భోజనమా లేదంటే చెడిపోయిన భోజనం కూడా తెలిసే పరిస్థితులు ఉంటాయని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు కళాశాల యాజమాన్యం ఏదైతే నిర్లక్ష్య వ్యవహారం విద్యార్థులని ఆందోళనకు గురి చేయడమే కాకుండా వారు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితులకు కారణమైంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.